హాయ్ ఎవ్రీవాన్. సమ్మర్ స్పెషల్గా మనకి రోజు చారు ఉండాలి కదండి. సో ఈరోజు పప్పు చారు చేసుకుందాం. దానికోసం నేను సూరకాయ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్ కరివేపాకు అండి, కరివేపాకు 5-6 రిబ్బలు, టమాటోస్ చిన్నగా కోసుకున్నాను, పచ్చిమిర్చి చిన్నగా కోసుకున్నాను. ఇవి దేనికంటే పప్పు ఉడికేటప్పటికి. ఇప్పుడు ఈ కొత్తిమీర, దోసకాయ, క్యారెట్, ఆనియన్ పెద్ద పెద్ద ముక్కలు చేశాను. ఇంకా ఇక్కడ కూడా టమాటోస్, పచ్చిమిర్చి ఉన్నాయి. అవి పప్పుచారులోకి. సో పప్పు నానబెట్టాను 1 గంట. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఉడకబెట్టానండి. సో ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అస్తమాను పొంగకుండా ఉంటుంది. నేను ఇండక్షన్ స్టవ్ పైన ఉడకబెట్టాను పప్పు. పప్పు ఉడుకుతుంది. ఇప్పుడు చింతపండు ఒక 40 గ్రామ్స్ చింతపండు నానబెట్టాను. సో ఇదేంటంటే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి. తర్వాత దాంట్లోకి ఆ పులుసులోకి ఒక 2 స్పూన్ల కారం, వేసి మంచిగా పైన తేలుతుంది కదా కారం. సో మంచిగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ చారులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సూరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్ అన్నీ యాడ్ చేద్దాం. సో ఇదేంటంటే సింపుల్గా అండి, మనం ఒకసారి కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. దోసకాయ ఇవి ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది కదండి, అందుకని ఇవి ముందు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి కుక్కర్లో వేసి పెట్టేయచ్చు, బట్ ఈ టేస్ట్ రాదండి. కుక్కర్లో వేస్తే ఇలా మనం నార్మల్గా మసలబెట్టిన టేస్ట్ అనేది రాదు. అందుకని చెప్పేసి నేను పప్పు కూడా బయటనే ఉడకబెట్టాను, చారు కూడా కుక్కర్లో కాకుండా ఇలా. సో నేను చెప్పాను కదండి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాను టమాటో, పచ్చిమిర్చి అని. సో ఇందుకోసమే ఈ పప్పు ఉడికేటప్పుడు దాంట్లో వేస్తే ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. సో పప్పు ఒక 90% ఉడికిందండి. ఈ ఉడికిన పప్పులోకి మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ చిన్న టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇది సిమ్లో ఈ పప్పు ఒక 10 నిమిషాలు ఉడకబెట్టానండి. అప్పుడు కానీ మెత్తగా అవ్వదు. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చాను. ఇప్పుడు మన పులుసులో ఈ ముక్కలన్నీ వేసుకున్నాం కదా, దోసకాయ, సూరకాయ, ఆనియన్, క్యారెట్. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4 పెద్ద పచ్చిమిర్చి మధ్యలోకి చీలి వేసుకున్నాను. సో స్టవ్ ఆన్ చేసుకొని మీడియం మంట పైన 10 నిమిషాలు మసలబెట్టానండి దీన్ని. సో మసులుతుండగా 2 స్పూన్ల సాల్ట్, రాక్ సాల్ట్ వాడతానండి నేను. కరివేపాకు ఒక 4-5 రిబ్బలు మంచిగా మసలనిద్దాం. ఈలోపు మనం పప్పు మెదుపుకుందామండి. సో పప్పును మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈలోపు మన చారు మసిలింది కదా, మసులుతూ ఉండొచ్చు మేబీ. సో మసులుతున్న చారులోకి ఈ పప్పు వేసేద్దాం. పప్పు ఏంటంటే వేసిన తర్వాత మంచిగా అడుగు దాకా మంచిగా కలపాలండి. ఎందుకంటే పప్పు అడుగున పడిపోయి మనం కలపకుండా ఉంటే అది మాడిపోతుంది. సో అందుకని చెప్పేసి పప్పు వేయగానే నీట్గా కింది వరకు చక్కగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మంచిగా మసులుతుంది కదా, ఈ టైంలో పెద్ద టమాటో మంచిగా పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేసేసాను. ఎందుకంటే టమాటో ఎక్కువ మెత్తగా అవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి లేట్గానే వేసాను. ఇప్పుడు ఏంటంటే పోపుకు రెడీ చేసుకుందాం. పోపుకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ జీరా వేసుకోవాలండి. జీరా వేసుకొని మంచిగా దంచి కచ్చాపచ్చగా పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి అనేది ఒక 5 మినిట్స్ ముందే దంచి పెట్టుకోవాలండి. అప్పుడే దాంట్లోనే యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అది కొంచెం హెల్దీ అంట, విన్నాను నేను. సో ఇప్పుడు మన చారు మసిలింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు పోపు కోసమని
ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్లోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, తర్వాత పోపు గింజల్లో ఆవాలు, ఎండుమిర్చి గింజలు అవి ఉంటాయి. సో ఒక 4 ఎండుమిర్చి అలానే పొడవుగా వేసానండి. చూడడానికి బాగుంటాయి, మనకి బాగుంటాయి. కరివేపాకు ఒక 3 రెబ్బల కరివేపాకు మంచిగా వేసాను. పసుపు వేసాను. హింగు కూడా వేసానండి. ఇంగువ ఒక పావు స్పూన్ వేసాను. మంచిగా కలుపుకొని ఈ పోపుని చారులోకి యాడ్ చేయడమే. సో మన చారు చూడండి ఎంత బాగుందో. దీంట్లోకి మన పోపు యాడ్ చేద్దాం. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఈ పప్పుచారు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి. రోజు పెట్టినా తింటారు. చారు అంటే అంత ఇష్టం. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.